నమస్తే మ్యామ్. మన వనిత టీవీ వాళ్ళకి కూడా నమస్తే చెప్పి మన గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం. అసలు ఆ చిత్రం గురించి చెప్పండి. పార్వతి వేషానికి నన్ను ముందు వాళ్ళే వచ్చి బుక్ చేసుకున్నారు, దేవదాసులో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయడానికి. చేసుకున్న తర్వాత వాళ్ళకేవో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఎవరో ఫైనాన్స్ చేసిన వాళ్ళు నేను వద్దని చెప్పి ఇంకొక పార్వతి క్యారెక్టర్కి వాళ్ళ అన్న మనిషిని పెట్టాలి, పెడితే మేము డబ్బులు ఇస్తాం అన్నట్టుగా తెలిసింది. ఏమీ లేదు, ఓ దేవదా చదువు ఇదైనా పాట రిహర్సల్, నా బట్టలు దుస్తులన్నీ కుట్టారు. రేపు పొద్దున్న షూటింగ్ అనగా సాయంత్రం 6 గంటలకి ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం పంపించారు, మీ మీ సర్వీసెస్ టర్మినేట్ చేస్తున్నాం, మీరు లేరు, మీరు ఈ సినిమాలో లేరు అని. ఇంకా చూడండి అసలు పడ్డ బాధ. నాగేశ్వరరావు పక్కన అంటే ఆయన అప్పటికి ఎన్నో చిత్రం ఇది దేవదాసు 50 ఇదండి 53 దేవదాసు కదండి. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఆ పారు క్యారెక్టర్కి సరైన వయసు అమాయకత్వం అంతే మనకు కావాల్సింది అని వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు. నేను షావుకార్ తర్వాత నేను ఎవరిని వేషాలు అడగలేదు, ఎందుకంటే అప్పటికే పరిచయం అయ్యాను. వేషం తగ్గ వేషం ఉంటే వాళ్ళే వచ్చి పిలిచిస్తారు కదా, మనం ఏమిటి ఇంకా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం వద్దు మనకి అనుకున్నాను. అది ఏమీ కుదరలేదండి, తీసేశారంతే. ఇంకా 10 రోజుల పాటు అప్సెట్ అయిపోయి భోజనం చేయకుండా చాలా బాధపడ్డా. తర్వాత ఆలోచించాను, నా ఆరోగ్యం పాడు చేసేసుకుంటే ఎట్లా, నెక్స్ట్ ఇంకో తమిళ్ పిక్చర్ వచ్చింది నాకు వెంటనే. అదే అందుకని చెప్పి నేను దాంట్లోంచి తేరుకుని కాస్త మళ్ళీ మామూలు మనిషిని అయ్యి ఇంకా దాని గురించి ఆలోచించడం మానేశాను. ఇప్పుడు ఆలోచిస్తే పార్వతి వేషం ఎవరన్నా వేయచ్చు, ఫిలప్ ది బ్లాంక్స్ క్యారెక్టర్ అది. నాగేశ్వరరావు గారి వేషం కష్టమైన వేషం, ఇది ఏ అమాయకురాలు ఎవరు చేసినా ఒక డిసప్పాయింటెడ్ లవ్ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. దానికి కాదు నేను బాధపడ్డది, నాకు కారణం చెప్పకుండా నన్ను తీసేశారు. నేను పనికిరానని తీసేశారా, ఏం జరిగింది, ఎందుకు ఇంత దూరం వచ్చాక? నేనేమీ అడగలేదు వాళ్ళని వేషం. వేదాంతం రాఘవయ్య గారు అందరూ వచ్చారు ఇంటికి. అయ్యో సరే, ఇంకా లేదు వాళ్ళు చెప్పిన ఆవిడని వేసుకుంటే తప్ప. అప్పుడే ఒక గ్రేట్ ఆర్టిస్ట్ తర్వాత వచ్చింది కదా, పర్వాలేదు ఎవరైతేనే. నాకు ఒక్కటి మాత్రం చిన్నప్పటి నుంచి ఇంకొకరిని చూసి అసూయపడ్డం కానీ, మనకి ఎంత దక్కుతుందో, మనకి ఎంత ప్రాప్తం ఉందో, ఎంత ప్రాప్తం అంతే వస్తుంది. దాని గురించి తలకాయ పాడు చేసుకోకూడదు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. ఓకే ఇది పోయిందా, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి మనం అన్న అక్కడికి జంప్ చేసేదాన్ని. ఈజీ గోయింగ్ లేదులేండి, ఈజీ గోయింగ్ లేదు, తప్పన బాధ ఉండేది. దాంట్లోనే అందులోనే మునిగిపోయి ఇంకా అయ్యో బాబా ఎందుకు పోయింది అని ఏడుస్తూ కూర్చోకుండా నెక్స్ట్ ఏమిటని తమిళ్ పిక్చర్స్ బ్రహ్మాండంగా అందుకున్నాయి. తమిళ చలనచిత్ర పరిశ్రమకి ఎలా పరిచయం అయ్యారు అసలు మీరు? తెలుగు సినిమా షావుకార్ ఓకే చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత ముగ్గురు కొడుకులని జెమినీ స్టూడియో పిక్చర్ వచ్చేసింది వెంటనే. తర్వాత మోడర్న్ థియేటర్స్ వాడు వలయాపతిని పెద్ద పోయేట్ అయిన భారతీదాసన్ అని ఆయన రాసిన డైలాగులు మాట్లాడడం అంటే అసలు బాగా తమిళం వస్తే తప్ప ప్రయత్నమేనండి. ఇప్పుడులాగా ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు తెలుగులోనూ హిందీలోనూ తమిళ్లోనూ డబ్బింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతారు బాంబే వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. ఆవంతా కుదరవు అక్కడ ఆ రోజుల్లో. ఆడుకోవాలి. భానుమతి గారు అయితేనే, శాంతకుమారి గారు, వీళ్ళందరూ వాళ్ళ పాటలు వాళ్ళే, యశ్వరేష్ గారు వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవారు కదండి. అవును, మేము పాటలు పాడకపోయినా వాచకం మాత్రం చాలా స్ట్రిక్ట్. తమిళ్ వచ్చేసి అంటే చిన్నప్పటి నుంచి తమిళనాడులో ఉన్నాం కదా, అందుకని కూడా కాదు, నాకు భాషలు నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇష్టం. మొదటి నుంచి బాగా అలవాటు నాకు. మొదటి నుంచి ఏదైనా మాట్లాడితే డబ్బింగ్ చెప్పకూడదు, ఎవరు మనమే మాట్లాడుకోవాలి అన్న పట్టుదల అనమాట. అలా నేర్చుకుని అసలు నేను చెయ్యని రోల్ అంటే లేదండి. ఆ భగవంతుడు నన్ను ఎక్కడో కనుకరించాడు. 1954 నుంచి 73 వరకు నేను చెయ్యని క్యారెక్టర్ అది అలాగే స్టడీగానే ఉంది నా కెరీర్. అప్పుడు దాకా అన్నేళ్ళు స్టార్ట్ అయిన ఎర్లీలోనే మీకు హీరోయిన్ క్యారెక్టర్ దగ్గర నుంచి విడోస్ క్యారెక్టర్స్ కూడా చేశారు. కన్యాశుల్కంలో ఆ వేషం గురించి అడిగారండి. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి ఇది. అయ్యో ఎంత మోసం చేస్తుంటే అంత త్వరగా మోసం అయిపోవడం. అది వాళ్ళకి అందరూ అడిగారు, మిమ్మల్ని తీసి అవమానం చేసిన డిఎల్ గారి వినోద పిక్చర్స్కి మళ్ళీ మీరు ఎందుకు ఆ వేషానికి వెళ్ళారని. క్షమ అనేది మనిషిలో ఉండాలి ఎప్పుడు కూడాను. వాళ్ళు ఏదో కారణం చేశారు, ఈ వేషం నాకు సూటబులా కాదా అని చూసుకున్నాను.
కరెక్ట్గా ఉంటుంది. ఆ వీడియో క్యారెక్టర్కే బ్రాహ్మణికం మాట్లాడాలి. మాస్టారు విధవలు పెళ్లి చేసుకోవడం తప్పు కదు షడ్డి అని అలాంటి భాష మాట్లాడాలంటే కొంచెం ఆలోచించాలి. గిరీష్ ఎంత మోసం చేస్తా ఉంటే అంత మోసపోవడం. పైగా వదిన గారు అంటాడు, వదిన గారు అంటాడు, లేచిపోదా అంటాడు. అదే మంచి క్యారెక్టర్ అది. ఏమో ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ రోల్ అండి. అది ఎట్లా వచ్చిందో నాలో తెలీదు. ఆ వేషం గురించి, ఆ కట్టు బొట్టు తీరు ఎలా ఉండాలి, ఆ భాష ఎట్లా ఉండాలి అనేది డైరెక్టర్స్ కొంతవరకు చెప్పగలరు. ఆ మధ్యలో మన ప్రయత్నం ఉండాలి కదండి. దీనికి అంతటికి కారణం ఒకటే, సర్వైవల్. బతకాలి మనిషి, సంపాదించాలి, ఆ బిడ్డల్ని కాపాడుకోవాలి అనేదే నా దృష్టిలో ఉండేదండి. అందుకని ఐ యూస్ టు పుట్ మై బెస్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్. నాకు ఏ వేషం ఇచ్చినా కూడా ఫెయిల్ అవ్వకూడదు అన్న పట్టుదల ఉండేది నాకు నా మనసులో. అది నెగిటివ్ క్యారెక్టర్ చాలా తక్కువ చేశాను లైఫ్లో. బట్ చూడండి, మీరు డాక్టర్ చక్రవర్తిలో చూస్తే ఒక మాదిరి రేజర్ ఎడ్జ్ నెగిటివ్ రోలే, కానీ ఎక్కడ ఎవరో కోపడతారా, చివరికి అయ్యో అంటారు. కానీ అమ్మాయి ఏమిటంటే మొగుడు ఇంకెవరితోనో మాట్లాడితే భరించలేని జెలస్ క్యారెక్టర్. అది మనం బయటికి జాగ్రత్తగా తీసుకొచ్చాం అనుకోండి, నెగిటివ్ రోల్ అవ్వదు. అప్పట్లో కాస్ట్యూమ్స్ కూడా చాలా అద్భుతంగా ఎంత వీడియో రోల్ చేసేవారు, అమాయకంగా గ్రామంలో ఉండే అమ్మాయిలాగా చేసేవారు. అలాగే ఒక హై ఎడ్యుకేటెడ్ గర్ల్ గెటప్ వేయాలంటే సోఫిస్టికేషన్ కనపడాలి, అది న్యాచురల్ గా వచ్చింది. ఏమండి అప్పుడు ఫ్రాక్స్ అంతా కూడా ఆ హెయిర్ స్టైల్, నిజంగా ఆ స్టైల్. ఆ తమిళ పిక్చర్స్ లో మరి పుదియ పరవై అనే పిక్చర్లో సింగపూర్ సిఐడి అని డబ్ చేశారండి. ఆ పిక్చర్ని ఎంత ట్రై చేసినా నాకు ఆ వీడియో దొరకలేదు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో. జగ్గయ్య గారేమో శివాజీ గారికి వాయిస్ ఇచ్చారు, నా వాయిస్ నేను నేర్చుకున్నాను. బ్యూటిఫుల్ పిక్చర్. శివాజీ గారు సొంతంగా తీసిన సినిమా అది, పుదియ పరవై. ఐ మీన్ ఇట్స్ అన్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మెనీ పీపుల్. అలాగనమాట. అన్ని నృత్యాలు, అన్ని రకాల నృత్యాలు ఎలా నేర్చుకున్నారు మీరు? అస్సలు డాన్స్ రాదండి. మా చెల్లి బాగా డాన్స్ చేసి చిన్నప్పటి నుంచి. అంటే పట్టుదల అదే. అక్కడ ఫెయిల్ అయిపోయి ఎవడన్నా తప్పు చెప్తే ఈ భంగిమ కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా లేదు. దేవాంత్ కూడాని కృష్ణకుమారి తెలుగులో చేసింది, నేను తమిళ్లో చేశాను. రామారావును కృష్ణకుమారి గారు. ఇక్కడ తంగవేలు, డనాల్ తంగవేలు అని కామెడీ యాక్టర్, అతను నేను తమిళ్లో చేశాం. నాన్కండ స్వర్గం అనుకుంటాను టైటిల్. అది చాలా మంచి పిక్చర్. అది కాసేపు ఆ రిహార్సల్ చేసినప్పుడు త్వరగా పట్టేసే శక్తి మాత్రం భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే ఒక స్టెప్ సరిగ్గా వేయకపోతే, ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఇలా అనాల్సింది ఇలా పెట్టాను అనుకోండి, ఎవడన్నా ఏదైనా అంటాడని భయం 10 సార్లు అడిగి డాన్స్ మాస్టర్ గొడవ చేసి, సార్ ఇది కరెక్టేనా, కొంచెం కరెక్ట్ చేయండి అని చెప్పి ఇలా. ఇప్పుడు వీణ వాయించేది వస్తుంది, మనస్సు అందాల బృందావనం ఆ పిక్చర్లో, తెలుగు పిక్చర్ మంచి కుటుంబం. వీణ చిట్టుబాబు గారు వచ్చి నాకు తరఫీ ఇచ్చారు. అలాంటి అదృష్టం ఉందండి. వాళ్ళందరూ నా మీద జాలి అని నేను నా మీద ఒక అడోరేషన్, అడ్మిరేషన్ ఉండేది వాళ్ళందరికీ. అదే అదే ఇప్పుడు చక్రవర్తి చేస్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారు, హీ వాజ్ అసోసియేట్ టు సుబ్బారావు గారు. నటించిన మహా నటులు ఉన్నారు, అలనాటి మేటి నటులు. వాళ్ళతో మీ సినిమాలు ఎలాగా అనేది ఫస్ట్ తారక రామారావు గారి గురించి. నందమూరి తారక రామారావు గారు అంటేనే అందానికి ప్రతిరూపం, ఆ వాచకానికి ప్రతిరూపం, ఆ డిగ్నిటీకి ప్రతిరూపం. వారు కూడా అంత పెద్ద పాపులర్ కాదు. షావుకార్ టైంకి వచ్చారు, బాగా ఫ్రెష్గా బ్యూటిఫుల్గా. ఆయన పక్కన నేను ఒక చిన్న పిచ్చుకలాగా ఉండేదాన్ని. కాకపోతే క్యారెక్టర్ ఏం వ్యక్తి మాత్రమే కాదు, అందం. ఇంకెవరన్నా పక్కన కనపడతారు అసలు? అలాంటి దాంట్లో ఈ సుబ్బులు క్యారెక్టర్ కనపడాలంటే నేను చలాకీగా నటించి ఆ డైలాగులు కరెక్ట్గా చెప్తే ఏదో ఒక మాదిరిగా దగ్గర పడినట్టు సర్దుకోవచ్చు. కానీ ఆయన డిసిప్లిన్ ఆ రోజుల్లోనే చూశానండి. ఆ తర్వాత మనం ఎంతో చూసాము. తర్వాత మహామహా పాత్రల్ని వారు పోషించారు. ఇంకా రామారావు గారు అంటే కృష్ణుడు రాముడిని మనం చూసినట్టే ఫీల్ అయిపోయేవాళ్ళం, రావణాసురుని చూసినట్టు. కాబట్టి వారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే స్తోమత నాకుందని నేను అనుకోను. కానీ అంత సాధన చేశాడు ఆయన జీవితమే నటనకు అర్పించారు. అలాంటి వారి పక్కన చాలాసార్లు నటించడానికి నాకు అవకాశం వచ్చింది. పిచ్చి పుల్లయ్యలో ఆయన జోడీగా కాకపోయినా వచ్చాను. చాలా చిత్రాల్లో వారితో నేను మళ్ళీ హీరోయిన్గా వచ్చాను. వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఒకటేనండి, ఆ డిసిప్లిన్, ఆ కమిట్మెంట్ టు వర్క్, ఆ టైం కీపప్ చేయడం.
ఇవన్నీ వారి దగ్గర నుంచి మేము భయపడిపోయి రామారావు గారు వచ్చారా అంటే పరిగెత్తేవాళ్ళం. సహా మేకప్ అయినా సరే మళ్ళీ సెట్ ఎక్కడ కొంచెం అవకాశం దొరికితే టచ్అప్ చేసుకునేవాళ్ళం, కానీ రామారావు గారు వచ్చారండి అనేవాళ్ళు. ఎందుకంటే అలా ఆయన నిజంగా ఈ వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా మార్చారంటే రామారావు గారు. చాలా చెడ్డ పేరు ఉండేది మా ఇండస్ట్రీకి అంతకుముందు, తప్పుగా మాట్లాడేవారు. కానీ అప్పుడు కూడా ఏమీ తప్పులేదు, అప్పుడు కూడా ఒక పరిశ్రమలాగే భావించేవారు. బిఎన్ రెడ్డి గారు కానీ మిగతా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మర్యాద ఇండస్ట్రీకి ఇవాళ ఎవరు ఇస్తున్నారండి? కొంతమందికి అసలు నిజంగా వాళ్ళు చేస్తున్న పని ఏమిటో తెలియకుండా వాళ్ళు డైరెక్టర్లు అవ్వడం, ప్రొడ్యూసర్లు అవ్వడం కొంచెం ఇబ్బందికరం. నటన రాకపోతే నేర్పించడానికి ఉన్నారు, ఈ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి మనం ఏం నేర్పిస్తాం? కాస్త కోస్త చదువుకొని రావాలి, టెక్నాలజీ తెలియాలి వాళ్ళకి. ఇవాళ అఫ్కోర్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది ఫిలిం టెక్నాలజీ. ఎవరు ఏం తప్పు చేసినా కెమెరా గ్రాఫిక్స్ అన్నీ సర్దేస్తాయి. ఇప్పుడైతే అన్నీ సర్దేస్తాయి అంతే, మనల్ని దక్కిస్తాయి ప్రపంచంలో కాసేపు. కాకపోతే రామారావు గారి దగ్గర మేము చూసింది ఏమిటంటే ఆ నిష్ట, అది ఒక తపస్సులాగా పెట్టుకున్నాడు ఆయన. అవన్నీ మాత్రం ఆయన్ని చూసి అలా విస్తుపోయేదాన్ని నేను. మై గాడ్, వాట్ కమిట్మెంట్ అనుకునేదాన్ని అండి. అలాంటి యాక్టర్ని మళ్ళీ చూడలేం కదండి. ఆ అందము చూడలేము, ఆ పర్ఫార్మెన్స్ చూడలేము, ఆ హుందాతనం, ఆ స్టేచర్ చూడలేము. ఇంకా భారీ భారీ డైలాగులు, పేజీలు పేజీలు డైలాగులు. పైగా ఎవరన్నా ప్రిపేర్ అవ్వకుండా వస్తే వాళ్ళకి చివాట్లు పడేవి సెట్లో. ఏమండి రాత్రంతా మీకు డైలాగులు పంపించలేదా, చదువుకోలేదా మీరు? సెట్కి వచ్చిన తర్వాత ఇలా టైం వేస్ట్ చేయకూడదండి, మీరు మళ్ళీ పర్వాలేదు టేక్ యూర్ ఓన్ టైం, మీరు కూర్చోండి అని మిగతా జూనియర్ ఆర్టిస్టులకి, కొంచెం ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి బాగా చల్లగా మందలించేవారు. ఎక్కువ కోపడకుండా చాలా స్వీట్గా చెప్పేవారు. మీరు కాస్త టైం తీసుకోండి, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి రిహార్సల్ చేసి రండి. ఆయనకు నెంబర్ ఆఫ్ టేక్స్ కూడా అవసరం లేదు. అట్లా మన డైలాగులన్నీ కూడా కంఠోపాఠం అండి ఆయనకి. ఇప్పుడు మేము చెప్పాల్సిన డైలాగులు కంఠోపాఠం చేసుకొస్తున్నారంటే ఆయన, నేను మాట్లాడాల్సింది కూడా వారికి తెలుస్తుంది. అందులో ఆయన అప్రిసియేషన్ ఏమిటంటే నా మీద అదే కమిట్మెంట్తో నేను డైలాగ్ చక్కగా చెప్తాననేది వారికి మొదటి నుంచి పడిపోయింది. వారి నేటివ్ ఫిలిమ్స్లో చాలా సినిమాల్లో నటించాను. రేసుక్క పగటి చుక్క చాలా ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అది. మీరేమంటారు నేనేమంటాను సాంగ్ వస్తుంది, బాగుంటుంది అది. పోటాపోటీగా అన్నట్టు ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడైనా మెచ్చుకునేవారా బాగానా? ఏమని పిలిచేవారు? లేదు, జానకి గారిని, ఆయన కానీ నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి నువ్వు అన్న మాట రాదండి వాళ్ళకి. ఆ మర్యాద అండి, మర్యాద ఇచ్చి పుచ్చుకునే రకాలు అవి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏముంది, ఏమీ లేదు. వాళ్ళు వస్తే కూడా లేచి నిల్చునేవాడు సెట్లో. అలాగే ఎదిగి ఆయన ఒక దేశానికి సీఎం అయ్యాడంటే, తెలుగుదేశానికి ఆ మనిషిలో ఎంత కృషి ఉండాలో చూడండి. అప్పుడు కూడా ఆయన ఇమేజ్ దెబ్బతినలేదు అసలు. అట్లా మెయింటైన్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ అవి. వీల్ నెవర్ ఫైండ్ అనదర్ రామారావు, అంతే. అంతవరకు ఆయన గురించి నేను చెప్తాను. నేను చేసే వంట మాత్రం ఇష్టం ఉండవు. మా ఇంట్లోంచి భోజనం వస్తే జానకి గారు ఇవాళ తెచ్చారా ఉంది అని అడిగేవారు, తినేవారు. నాకు చాలా సంతోషం వేసేదండి. అలాగే మన ఆర్టిస్ట్ నాగేశ్వరరావు కానీ రామారావు కానీ మన ఇంట్లోంచి భోజనం వస్తే డెఫినెట్గా నేను ఏదో స్పెషల్గా చేసేస్తాను. ఏమంటే నాకు నటన వచ్చో లేదో కానీ ఓ మాదిరిగా వంట మాత్రం బాగా వచ్చండి. నేను అప్పుడప్పుడు అంటుంటాను అందరి మీద కోపం వచ్చి, ఎవడు వేషాలు ఇప్పుడు ఎవరింటికన్నా వంట మనిషిగా వెళ్ళిపోతాను, వంట మనిషిగా పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అనుకునేదాన్ని. నమస్తే.